హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన ధనలక్ష్మి గారు కోనసీమ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శ్రీమాత వైభవం, విశ్వ చైతన్యం, అద్భుతాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. దివ్య గురువులకు, సప్త ఋషులకు, సర్వదేవతలకు కూడా ఈ ధ్యానానికి ఆహ్వానించుకుందాం. మాస్టర్ హాయిగా చిరునవ్వుతో కళ్ళు మూసుకుందాం. ఎంతటి అదృష్టవంతులం మనము! ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు ఈ ధ్యానం అంటే కూడా తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఇంకా ధన్యులని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎన్ని దాటి ఇక్కడ వరకు వచ్చాము, ఎన్నో జన్మలు తీసుకొని ఇక్కడ వరకు వచ్చాము. మరి దీనిని సార్థకం చేసుకొని మన జన్మలను ధన్యం చేసుకొని ఏకైక మార్గము ధ్యానము, శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టంగా మన బ్రహ్మరంధ్రము ఓపెన్ అవ్వడం, విశ్వశక్తి మనలోనికి ప్రవేశించడం. అలా విశ్వశక్తి మనలోనికి ప్రవేశించినప్పుడు అద్భుతంగా దాని విన్యాసం ఏ విధంగా ఉంటుంది, అసలు శ్రీమాత ఎవరు, శ్రీమాత వైభవం ఏమిటి, ఈ విశ్వశక్తి విన్యాసం ఏమిటి, బయట ఉన్నది మనలో ఏ విధంగా ఉంటుంది, ఆ శ్రీమాత ఎక్కడ ఉంటుంది, అద్భుతమైన సృష్టి రహస్యాలను ఈరోజు మనమందరం తెలుసుకోబోతున్నాము. అమ్మ నాకు అందించినంత వరకు నేను ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అమ్మ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి అమ్మని ఆహ్వానించుకునే చెప్తాను. ఇది నేను చెప్తున్నాను అని మాత్రం అనుకోను మాస్టర్స్. అద్భుతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి. మీకు ఇంకా శ్వాసను బాగా గమనించాలి మేము అన్నప్పుడు 3 దీర్ఘ శ్వాసలను తీసుకోండి. ఎంతో అద్భుతంగా, ఆనందంగా మనతో మనము, మనలో మనము, మనలోని దైవత్వంతో మనము ఏంటండి, మనలోనే దేవుడున్నాడా అని అనుకోవచ్చు. కానీ మీరు అనుకోరు. ఎందుకంటే మీ అందరూ ధ్యానం చేస్తున్నారు. మీకందరికీ తెలుసు. మీరు ఆ అనుభవైక జ్ఞానాన్ని రుచి చూసిన వారు కాకపోతే ఇంకా మనం చెప్పాలి కదా అందరికీ. ఎందరినో ఈ ధ్యాన మార్గం వైపుకు నడిపించాలి కదా. ఇది యూట్యూబ్ లో వీక్షిస్తున్న దేవుళ్ళకు కూడా తెలియాల్సిన అద్భుతమైన విషయము. మమాత్మ సర్వభూతాత్మ, నీలో ఎటువంటి ఆత్మ ఉన్నదో అంతటా, ఈ సర్వ సృష్టి అంతటా అదే ఆవహించి ఉన్నది. ఆ శక్తి విశ్వ చైతన్య శక్తి. ఆ శక్తి ఏ విధంగా మన శ్వాస ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు మన శ్వాస ద్వారా మనలోనికి ప్రవేశించి మనల్ని ఎంత అద్భుతమైన బుద్ధత్వం వైపుకి నడిపిస్తుంది, యోగత్వం వైపుకి నడిపిస్తుంది. ఏమి చేసిన రాని గొప్ప అనుభవాలు, జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలు, బంధనాలు ప్రక్షాళన చేసుకునే ఏకైక మార్గము ఈ ధ్యాన మార్గము.
మన కోసం మనం అద్భుతంగా సమయాన్ని కేటాయించుకునే మార్గమే. మనం ఎన్నో చేస్తూ ఉంటాం. ఇల్లంటాము, పిల్లలంటాము, వంటలంటాము. అనేక రకాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనులు. కానీ వాటన్నిటి నుండి దూరంగా ఆలోచనారహిత స్థితిలో కూర్చోవాలి. ఈ ధ్యానంలో కూర్చోవాలి అన్నప్పుడు సాక్షాత్తుగా దైవంతో కూర్చుంటాము. ఆదిశక్తితో ఏకమవుతాము. విశ్వ చైతన్య శక్తితో కలిసి ఉంటాము. ఆ శక్తి శరీరంలోనికి వస్తున్నప్పుడు ఆ ఫీల్ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. తలంతా బరువెక్కడం, దిమ్ముగా అయిపోవడం, ఒకవైపు తల ఏదో పాకుతున్నట్టు, చీమలు పాకుతున్నట్టు, ఏదేదో కదులుతున్నట్టు, అలా ఆ శక్తి ఇంకా శరీరంలోనికి దిగుతున్నప్పుడు ఎంతో అద్భుతంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన పెయిన్స్ కావచ్చు, కదలికలు కావచ్చు, మన శ్వాస ఎక్కడెక్కడ నడుస్తుందో, ఏ చక్రం దగ్గర ఉన్నదో అంతా కూడా మనం ప్రశాంతమై అంతర్ముఖమైనప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఆనందమయంగా ఉంటుంది. ఒక్కొక్క చక్రంలో ఆ ఆ ఎథ్రిక్ ప్యాచెస్, ఆ సరికాని కర్మలకు సంబంధించినవి అన్నీ కూడా తొలగిస్తూ ఎంతో అద్భుతంగా మన చక్రాలను సమస్థితిగా ఉంచుతుంది. ఇంకా శక్తి ఎన్నో విన్యాసాలు మన కర్మలను తీసి నాడీ మండల శుద్ధి చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పెయిన్స్ రూపంలోనూ, నొప్పుల రూపంలోనూ, కథలుగాను, ఏ అనుభవాల రూపంగాను మనకి చూపిస్తూ ఉంటారు మాస్టర్స్. అద్భుతమైన జనం, మనతో మనం కలయక, మనలోని దైవంతో మనం మాట్లాడుకునే అద్భుతమైన మార్గము. అసలు మనం ఇంత శక్తివంతులము అని మనకి తెలిసేది ఇక్కడే. మన ప్రణాళిక మనం రూపొందించుకుంటూ మన ఆత్మకు ఆ సమాచారాన్ని చేరవేస్తే, ఆ ఆత్మ ప్రణాళిక ప్రకారం మనల్ని నడిపించమని వేడుకుంటే, ఆ మహాశక్తి, ఆ దివ్య శక్తి, ఆ లింగశక్తి, ఆ ఆదిశక్తి, ఆ విశ్వశక్తి, ఆ విశ్వ చైతన్య శక్తి, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అద్భుతమైన ఆ శక్తి మనల్ని చక్కని మన జన్మ ప్రణాళిక ప్రకారం నడిపిస్తుంది. కళ్ళు తెరిస్తే బాహ్యము, కళ్ళు మూస్తే అంతరము. కళ్ళు మూసి మనం ఏమి మాట్లాడాలనుకుంటున్నాము, మన ఆత్మ చెప్పిన విధంగా ఆత్మ ప్రబోధాన్ని వింటూ మాట్లాడటం మొదలు పెట్టండి మాస్టర్స్. మీకే తెలుస్తుంది ఆ అద్భుత శక్తి యొక్క గొప్పతనం ఏమిటి అనేది. ఓకే మాస్టర్స్, అసలు ధ్యానం గురించి ఇలా చెప్పండి అన్నప్పుడు గంటలు గంటలు కూడా ఆ శక్తి యొక్క అద్భుతమైన లీలలు వర్ణించడానికి మాటలే సరిపోవు. 2 చేతులు తీసుకుందాం. నెమ్మదిగా మనం శ్వాస చెంతకు వచ్చేసి మన చేతుల్ని కళ్ళ పైన బోర్లించుకుందాము. 5, 4, 3, 2, 1, 0. ఆనందంగా నవ్వుతూ మీ 2 చేతులను తీసుకొని మీ అరిచేతులు మధ్య భాగాన్ని చూస్తూ కరమూలే స్థితే గౌరి కరమధ్యే
సరస్వతి కరాగ్రే వసతే లక్ష్మి ప్రభాతే కరదర్శన. ప్రభాతము వెలుగు, అద్భుతమైన వెలుగు ధ్యానంలో ఎలా దర్శిస్తాము, అలాగే ఆ అద్భుతమైన వెలుగును మనం ఈ అరిచేతులలో కూడా దర్శిస్తాము. వెలుగును కళ్ళ ద్వారా మన లోపలికి తీసుకుంటాము. ఈ అద్భుతమైన ధ్యానానికి, ఈ ధ్యానాన్ని అందించిన పరమ గురువులకు, ఈ ధ్యానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల అమ్మకు, ఈ ఫర్ యూ ఛానల్ ద్వారా ఈ ధ్యానాన్ని అందిస్తున్న ఈ ఫర్ యూ ఛానల్ యాజమాన్యం వారికి, ఈ ఫర్ యూ ఛానల్లో వీక్షిస్తున్న దివ్య దేవతా స్వరూపులకు అనంత కోటి కృతజ్ఞతలు, ప్రణామాలు తెలియజేస్తూ, అమ్మ వైభవం ఏ విధంగా ఉంటుంది, ఆ అమ్మ అంటే ఎవరు, అసలు అమ్మ యొక్క విన్యాసం ఏ విధంగా ఉంటుంది అనేది చక్కగా మనం ఈరోజు వివరించుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా మనం ఈ విషయాలను గురించి అందరికీ తెలిసే, అర్థమయ్యే విధంగా అమ్మ చెప్పిస్తుందని నమ్ముతూ అమ్మకు ముందుగా ప్రణామాలు తెలియచేస్తూ చిన్న స్తోత్రాన్ని చేస్తుంది. శ్రీంకారాసన గర్భనాళనసికా సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్రాగ్భూషితామజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ శ్రీచక్ర సంచారిణీ. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః. ఏ మాస్టర్స్, అద్భుతంగా ఆ శ్రీమాత వైభవం ఏమిటి అనేది ముందుగా మనం తెలుసుకుందాము. మనం అనుకుంటాం శ్రీ మాత అంటే ఒక అమ్మవారి స్వరూపము, లేకపోతే అమ్మవారి పేరు అనుకుంటాం. కాదు మాస్టర్, శ్రీ అంటే శూన్యము, శూన్యము. శ్రీ అంటే శూన్యము. శ్రీ మాత అంటే శూన్యములో ఉద్భవించిన ఒక తల్లి, శూన్యము నుంచి పుట్టిన ఒక శక్తి, తల్లి కూడా కాదు, ఒక రూపము లేదు. స్త్రీ అంటే స్త్రీ కాదు, పురుషుడు అంటే పురుషుడు కాదు, రెండు కాని నపుంసక రూపం అంటే అది కూడా కాదు. మరి ఏమిటి ఈ శ్రీమాత యొక్క వైభవం ఏమిటి, ఈ మహాశక్తి యొక్క విన్యాసము ఏ విధంగా ఉంది, ఆదిలో అది ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఈ సృష్టి మొదలైంది, ఈ అద్భుతమైన రహస్యం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకుందాము. శ్రీమాత ఆ శూన్యము, మహాశూన్యము, అప్పటికి ఏమీ లేదు, అంత శూన్యంగానే ఉంది, చీకటి గాఢాంధకారము. ఆ శూన్యాన్నే ఏమన్నారు, కాళీ, కాళీమాతను ఉపాసిస్తారు కదా మాస్టర్స్ అందరూ. ఆ మహాశూన్యాన్ని, ఆ గాఢ అంధకారాన్ని కాళీ అన్నారు. ఆ కాళీ మరి ఏమి సృష్టించింది ముందుగా ఆ కాళీకి ఒక సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం ఏమి వచ్చింది అంటే సృష్టి చేయాలి అనే సంకల్పం వచ్చింది. ఆ సృష్టి చేయాలి అనే సంకల్పం వచ్చిన ఆ శక్తి ఎలా సృష్టి చేసింది అంటే ముందుగా పంచభూతాలను సృష్టించింది. ఆకాశము, గాలి, నీరు, నిప్పు, జలము, ఇలా పంచభూతాలను తన పిల్లలు అనుకోవచ్చు, తన శక్తి అనుకోవచ్చు, మొత్తం ముందుగా
భూమికి అందించింది. అద్భుతమైన ఈ పంచభూతాలు ఇంకా మనకి ఏ విధంగా విస్తరించి, ఏ విధంగా భూమికి ఏ విధంగా ఉపకారం చేస్తున్నాయి, ఈ సృష్టిలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా అమ్మ బిడ్డలుగా ఈ పంచభూతాలు ఉద్భవించిన తర్వాత, ఉదాహరణకి ఆకాశం 5 వంతుల శక్తి ఉంటే, ఈ ఆకాశము ఒక వంతు శక్తి తన దగ్గర ఉంచుకొని, మిగిలిన శక్తిని భూమికి, నీరుకి, వాయువుకి, అగ్నికి అందించింది. అలాగే అగ్ని 5 వంతుల శక్తి ఉంటే, ఒక వంతు శక్తి తన ఉంచుకొని, మిగిలిన 4 వంతుల శక్తిని కూడా ఆకాశానికి, భూమికి, వాయువుకి, జలముకి అందజేసింది. అలాగే వాయువు కూడా 5 వంతుల శక్తిలో కొంత శక్తిని ఆకాశానికి, అగ్నికి, జలముకి, భూమికి ఇచ్చేసింది. ఇక భూమి కూడా తన 5 వంతుల శక్తిని ఆకాశానికి, వాయువుకి, అగ్నికి, జలముకి ఇచ్చింది. అలాగే జలము కూడా తన 5 వంతుల శక్తిని భూమికి, వాయువుకి, అగ్నికి, ఆకాశానికి ఇచ్చింది. ఇలా 5 × 5 25 తత్వాలుగా విడివడిపోయాయి. ఈ పంచభూతముల శక్తి కూడా 25 తత్వాలుగా విభజించబడి అద్భుతంగా పంచుకోవడం జరిగింది. చూడండి మాస్టర్స్, అమ్మకి ఎటువంటి హృదయం ఉంటుందో, ఆ విశ్వ చైతన్య శక్తికి ఆ శక్తి యొక్క హృదయమే తన బిడ్డలైన ఈ పంచభూతాలకి ఉంది. వారు మొదట్లో మనందరికీ ఏమి నేర్పించారు చూడండి, పంచుకుంటే పెంచబడుతుంది. ఏదైనా ఒక జ్ఞానమైన, ఒక శక్తి అయినా, లేకపోతే ఒక పదార్థమైన, ధనమైన, ఏదైనా కూడా ఎప్పుడైతే పంచే గుణం ఉంటుందో శక్తి మరింత పెరగబడింది. ఇప్పుడు పంచవాయువులు వారి దగ్గర ఉన్నది, శక్తిని వారి దగ్గరే ఉంచుకుంటే ఎంత శక్తి ఉండేది కాదేమో. కానీ ఎప్పుడైతే వీరు డివైడ్ చేసుకున్నారో, ఈ 25 తత్వాలతో వారి శక్తిని ఇనుమడింప చేసుకున్నారో, అప్పుడు అమ్మకు సృష్టి చేయడం ఎంతో సులభమైందనమాట. ఏకకాలంలో అమ్మ భూమి మీద ఉన్న చెట్లను, పర్వతములను, వృక్షములను, ఇంకా జలములను, జలపాతములను, నదులను, పక్షులను, పురుగులను, అన్ని జీవరాశులను, జలచరములు, భూచరములు, కేచరములు, ఇంకా ఉద్భుతములు, ఇలా ఎన్నో 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 మొత్తం ఒక్కసారిగా ఏకకాలంలో 84 లక్షల జీవరాశులను, మొత్తం ప్రకృతిని పంచభూతాల ద్వారా మొత్తం అమ్మ సృష్టించింది. అలా సృష్టి కావించబడిన ఆ విశ్వశక్తి మరి అంతటా కూడా, అన్నిటిలో కూడా వ్యాప్తమై ఉంది ఆ మహాశక్తి. ఆ మహాశక్తిని మొదటిగా కాళీ అన్నారు. ఆ మహాశక్తిని తర్వాత శ్రీమాత అని ఏ విధంగా అన్నారో మనం వర్ణించుకున్నాం మాస్టర్స్. అలా మొత్తం సృష్టి జరిగిపోయిన తర్వాత, సృష్టిలో అన్నిటికంటే మేలైన వాడు ఎవరు అంటే మానవుడు. మానవుడికి అద్భుతమైన శక్తి ఉంది. మిగిలిన ఏ జీవరాశులకి 99,099 లక్షల జన్మలు ఎవరైతే జీవరాశులు ఉంటారో వాళ్ళందరికీ కూడా లేని స్వరపేటిక మాట అనేది ఈ మానవులకే ఉన్నది. అలాగే మిగిలిన ఎన్నో లోకాలలో ఎవరికీ లేని ఈ మనస్సు కూడా ఈ మానవునికే ఉన్నది. అందుకని అద్భుతమైన అమ్మ సృష్టిలో ఈ మానవుడు ఉత్కృష్టమైన జీవి అని చెప్పవచ్చు అన్నమాట. ఈ విధంగా మరి ఈ మహాశక్తి యొక్క వైభవాన్ని, ఈ శ్రీమాత యొక్క వైభవాన్ని ఈ విధంగా మనం మొదలైంది అని చెప్పుకోవచ్చు అన్నమాట.
అందుకే శ్రీ మాత. శ్రీ అంటే శూన్యము, శూన్యము నుంచి వచ్చినది కాబట్టి మనం ఆ మొదటిగా వచ్చిన దైవం ఎవరు అని అడిగినప్పుడు శ్రీమాత అని చెప్పుకోవచ్చు మాస్టర్స్. అలా అమ్మ అద్భుతమైన వైభవము గురించి ఇది ఎక్కడ ఉంది, దీనికి శాస్త్ర ప్రమాణం ఏంటి, మీరు ఏదో కళ్ళు మూసుకొని చెప్పేస్తున్నారు కదా, మీరు చెప్పేదంతా నిజమేనా అని కూడా వినేవారు మీ అందరికీ కూడా ఆ రావచ్చు మాస్టర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహజమే ఇలాంటివి రావడం. ఇది బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ స్వామిని అగస్త్యుల వారు ఎంతో విధేయతలతో అడిగినప్పుడు శ్రీమాత వైభవం అని కాకుండా లలితా సహస్రనామావళిని అనుగ్రహించారు. ఆ లలితా సహస్రనామావళిలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యమే ఇప్పుడు నేను చెప్పే ఈ శ్రీమాత వైభవము అనుకోవచ్చు, లేకపోతే విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసము అనుకోవచ్చు. ఏదైతే దానికి మనం తర్వాత ఎవరు ఏ పేర్లు పెట్టుకుంటారో ఆ పేర్లతో ప్రకటితమయ్యే శక్తి ఆ మహాశక్తి. ఆ మహాశక్తి త్రిమాతలుగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులుగా కొలుచుకుంటాం. త్రిమూర్తులుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా కూడా మనం కొలుచుకుంటూ ఉంటాము ఆ శక్తిని. అలాంటి శక్తి ఈ శ్రీమాత. ఈ శ్రీమాత వైభవం ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా అమ్మ సృష్టి ఏ విధంగా చేసింది, ఏ విధంగా ఆదిగా మనకి ఇవన్నీ ఎలా ఏర్పడినవి, ఇవన్నీ కూడా మనం చక్కగా వివరించుకుందాం మాస్టర్స్. ఎందుకంటే ఎంత అద్భుతమో మహాశక్తి గురించి వింటున్న మీ అందరికీ కూడా నాతో పాటు ఎంతో అద్భుతమైన శక్తిని గ్రహించగలుగుతారు. మీరు గమనించండి. ఎందుకంటే ఇది అద్భుతమైన శ్రీమాత వైభవం, సృష్టి యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా జరిగింది అనేది ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఇంకా అమ్మ యొక్క సృష్టిలో ఏ విధంగా మనకి ఈ అక్కడ వరకు అమ్మ సృష్టి చేసింది కదా, అలా చేసిన తర్వాత మనల్ని ఏ విధంగా అమ్మ జ్ఞానవంతులను చేస్తుంది. ఎన్నో జీవులలో ఉత్కృష్టమైన ప్రాణి అంటే ప్రాణికోట్లలో మానవులు అని చెప్పాం కదా. మరి ఏ ఇతర జీవులకి, జీవరాశులకి ఎవరికీ లేని మనస్సు ఒక మానవులకే ఉన్నది. ఈ మానవ మనస్సు మరి అదుపు చేసుకోవడము అంటే మనం ఈ మనస్సు చేతిలో ఒక కీలు బొమ్మల్లా, ఆట వస్తువుల్లా మనం ఇంద్రియాలు ఉంటాయి మనుషులకి. ఈ ఇంద్రియాలన్నీ కూడా మనస్సు అధీనంలో ఉంటాయి. చూడండి, మనకి మహాకవులు, శాస్త్రవేత్తలు, లేకపోతే ఎన్నో సినిమా పాటల్లో ఈ మనస్సు గురించే చెప్పేశారు. ఎందుకంటే ఈ మనస్సుని ఎవ్వరు మహామహానుభావులే ఎవ్వరికీ కూడా ఈ మనసును అదుపు చేసుకోవడం సాధ్యం కాలేదు. ఈ మనస్సును క్రమబద్ధీకరించి మన చెప్పు చేతల్లో పెట్టుకొని మనం దానికి వశమైపోకుండా మన వశం అయ్యేలాగా మనస్సుని నడిపించుకోగలిగిన మార్గం ఏదైనా ఉన్నదా అని అన్నప్పుడు ఉన్నది మాస్టర్స్. దీని గురించి తెలియట్లేదు. అదేమిటంటే భూమి మీద ఎన్నో మార్గాలున్నాయి. భక్తి మార్గము మొదటిది. ఈ భక్తి మార్గం ద్వారానే పూజలు ఇవి చేస్తారనమాట. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమో యాగం, యాగ కోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమం లయం. ఎలా ఈ మనస్సుని అదుపు చేసుకోగలము అంటే ఈ మానవులకే ఉన్న ఒక మహాశక్తి స్వరూపము
మాయా స్వరూపము మనసు. అసలు ఈ మనసు లేకపోతే దేనిని ఆనందించలేము. దేనిని కూడా ప్రతి అందాలని వీక్షించలేము. దేనిని వర్ణించలేము. దేనిని ఆస్వాదించలేము. దేనిని కూడా అనుభవించలేము. ఈ మనసు ఉండాలి. కాకపోతే ఈ మనసు మన కళ్ళ ద్వారా చూసినది ఏదైనా మనసులోనికి ప్రవేశించి ఆలోచన రూపంలో దాని వెంట పరుగులు పెట్టేలా చేస్తుంది ఈ మనసు. ఎప్పుడైతే మనం ధ్యాన యోగ సాధన ద్వారా కళ్ళు రెండింటిని మూసుకొని మనలోనికి మనము మనం అంతర్ముఖమైనప్పుడు దీనిని ఇది మన వశము అవుతుంది. ఒక్కసారి అయిపోదు మాస్టర్స్. ఎందుకంటే జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న ఎన్నో వాసనల రూపంలో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే సాధకులైన వాళ్ళు రెండు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడానికి కూర్చొని అంతర్ముఖమవుతారో అప్పుడు వారి బ్రహ్మరంధ్రం గుండా ఈ విశ్వశక్తి యొక్క విన్యాసము, ఈ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోనికి ప్రవేశించి చక్కగా అన్ని అవయవాలకు చేరుతూ ఆ శక్తి యొక్క అద్భుతమైన ఆ, విన్యాసము ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క ఉదాహరణకి ఎన్నో దీనిని మాటల్లో చెప్పుకోలేము. ఇలా చెప్పడం గాని మొదలు పెడితే మనకి ముందుగా ఈ విశ్వశక్తి మానవునిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క ఆ చక్రంలోనూ ఒక్కొక్క రకంగా అనుభవాలు కలుగుతూ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎన్నో పెయిన్స్ రూపంలో, బాధల రూపంలో అందరికీ ఒకలా ఉండదు మాస్టర్స్. వారి వారి కర్మ ఫలితాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాలతో అద్భుతమైన శక్తి మానవుల్లో ఉన్న మహాశక్తి అదే కుండలిని శక్తి. మరి ఆ మహాశూన్య శక్తి సృష్టి చేసినప్పుడు ఈ సృష్టిలో ఈ మానవుణ్ణి తయారు చేసినప్పుడు ఈ అద్భుతమైన శక్తిని ఎక్కడ పెట్టాలి అని సృష్టికర్త ఆలోచించినప్పుడు భూమిలో పెట్టాలా, చెట్టు తొర్రలో పెట్టాలా, నీటిలో పెట్టాలా, ఇంకా ఎక్కడ దీనిని నిక్షిప్తం చేయాలి అన్నప్పుడు మానవుడు చాలా తెలివైన వాడు, ముల్లోకాలను జయించేటివాడు. అలాంటి వాడు ఎక్కడ పెట్టినా దీనిని తెలుసుకోగలడు. అందుకని మానవుని యొక్క మూలాధారానికి 3 అంగుళాలు దిగువ ఈ మహాశక్తిని పెట్టేయడం జరిగింది. అలా పెట్టిన ఆ శక్తిని కుండలిని శక్తి, రా ఎనర్జీ, సర్పెంట్ ఎనర్జీ, ఇలా వివిధ రకములైన పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం మాస్టర్స్. ఏదైనప్పటికీ కూడా ఆ మహాశక్తి మన లోపలే ఉన్నది అన్న విషయం కూడా మనకి ఈ ధ్యాన సాధన కొంతకాలం చేసిన తర్వాతే అర్థమవుతుంది, అవగతమవుతుంది. అలా అర్థమైన సాధకునికి మొట్టమొదటిసారిగా ఈ విశ్వశక్తి విన్యాసాన్ని చవిచూచినప్పుడు అది మన మూలాధారానికి, స్వాదిష్టానానికి మధ్య ఉన్న బ్రహ్మ గ్రంథి. అందుకే చూడండి ఏం చెప్పారు పత్రిజీ గారు, సాధన మొదలు పెట్టినప్పుడు 40 రోజులు కంటిన్యూగా చేయమన్నారు. అలా చేయటం దీక్షగా అలా 40 రోజులు చేసేసరికి మొదటిగా మన బ్రహ్మ గ్రంథి విభేదన జరుగుతుంది. అక్కడ నేను ఈ శరీరము కాదు, నేను ఆత్మను అని దుఃఖరాహిత్య స్థితికి చేరుకుంటారు. ముందుగా వారికి ఉన్న భయములు, దుఃఖములు, ఆందోళనలు నెమ్మదిగా తొలగడం ప్రారంభిస్తుంది. వారి ప్రవర్తన, వారికి మూలాధారంలో ముడుచుకుపోయి ఉన్న అనేకమైన సరికాని భావనలు, సరికాని ఆలోచనలు, వాటినే మనకి ఆసురీ లక్షణాలు అంటారు. అలాంటి ఆసురీ లక్షణాలు ఎన్నో ఆ మూలాధారంలో ముడుచుకుపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ మహాశక్తి చైతన్యము మనలోనికి ప్రవేశం జరిగిందో, మన బ్రహ్మరంధ్రం గుండా ఎప్పుడైతే మనం ఆ శక్తిని అక్కడ అనుభూతి చెందుతామో, తెలుసుకుంటామో, అక్కడ ఆ జరిగే భేదనం, అక్కడ ఆ మహాశక్తి నెమ్మదిగా లేస్తూ ఒక్కొక్క గ్రంథిని భేదించినప్పుడు
అలా ముందుగా వచ్చే బ్రహ్మగ్రంథి మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి వివేదిని అంటాము. అందుకే లలితా సహస్రనామాలలో అలా ఆ శ్రీమాత, ఆ మహాశక్తి అలా ఒక గ్రంథిని వేదించినప్పుడు ఆ విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసం ఎంత అద్భుతమో, ఎంతో శక్తితో ఎన్నో మానవునిలో ఉండే అణువులు, పరమాణువులు, నాడులు, నరాలు అన్నిటిలో కూడా ఈ విశ్వ చైతన్య శక్తి ఈ ధ్యానం ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు మానవునిలో ఎన్నో మార్పులు, ఎన్నో సరికాని ఆ, ఆసురి లక్షణాలు మన నుంచి తొలగిపోతున్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఇలాంటి ఆసురి లక్షణాలు ఒక్క గుణాన్ని మార్చుకోవాలంటే ఒక జన్మ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. మనకి అలాంటిదేమీ లేకుండా సులభమైన ఈ ధ్యానం చేస్తూ ఈ ధ్యాన మార్గంలో ఉంటూ మనం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి అంతర్ముఖమైనప్పుడు ఆ మహాశక్తి మూలాధారంలో ఆ కోటి సూర్య సమప్రభంగా ఎన్నో వేల సూర్యులు వెలుగుతుంటే ఒక్క సూర్యుని వెలిగే మనం చూడలేము. కానీ అలా ఆ సూర్యుల కాంతితో ఎన్నో వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తుందంట. సాధకుని యొక్క ఆ ఆ ప్రకాశం ఏం చేస్తుంది అంటే సాధకుని యొక్క వికారాలను, మనోవికారాలను, అలాగే అంతర్గత శత్రువులను, సరికాని భావనలను, సరికాని ఆలోచనలను, జన్మజన్మల నుంచి తెచ్చుకున్న కర్మబంధాలను విచ్ఛేదనం చేసి లయము చేసి మనకి చక్కగా ధ్యానంలో ఎన్నో అనుభవాలను అందిస్తుంది. ఈ అనుభవాలే కాదు మాస్టర్స్, ఇంకా ఏం జరుగుతుంది అంటే ఆ మహాశక్తి ఆ ఆ మూలాధారానికి 3 అంగుళాల దిగువన ఉన్న ఆ కుండలిని శక్తి యొక్క అద్భుతమైన శక్తిని మనం తెలుసుకున్నప్పుడు మనం ఆ కుండలిని ఆ యాక్టివేషన్ జరిగినప్పుడు మనకి ఎన్నో సరికాని విషయాలు, ఈ ఆ భండాసుర లక్షణాలు అంటే ఆసురి లక్షణాలు, సరికాని గుణాలు, కుచించుకుపోయి ఉన్న ఎన్నో ఎన్నో అవలక్షణాలు, జన్మజన్మల నుంచి తెచ్చుకున్న గుణములు కావచ్చు, ద్వంద్వాలు కావచ్చు, అవలక్షణాలు అనుకోవచ్చు, మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు మాస్టర్స్. అలా ఎప్పుడైతే మనం ఈ విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసం మన మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటి వస్తుంటే ఒక్కొక్క 2 చక్రాలకు మధ్య ఒక్కొక్క గ్రంథి ఉంటుంది. మొదటిగా ఆ మన మూలాధారానికి, స్వాధిష్టానానికి మధ్య ఉన్న బ్రహ్మగ్రంథి విభేదనం జరిగినప్పుడు మనలోనే మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది మాస్టర్స్. ఎన్నో సరికాని గుణాలు సమసిపోతాయి, సరికాని ఆలోచనలు తగ్గిపోతాయి, సరికాని మాటలు తగ్గిపోతాయి. ఇలా ఎన్నో విషయాలను మనం తెలుసుకోగలుగుతాము. ఇంకా ఆ విశ్వ చైతన్య శక్తి యొక్క అద్భుతమైన శక్తి, ఇంకా ఆ కుండలిని శక్తి యాక్టివేట్ అయినప్పుడు ఇంకా ఆ శక్తి ఒక్కొక్క చక్రాన్ని దాటి వెళుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఎన్నెన్ని గుణాలు లోపల ఒక్కొక్క చక్రానికి 7 పొరలుగా కర్మలు బంధనాలుగా ఏర్పడి ఉంటాయి. దానిని ఒక్కొక్క దాన్ని చేయగా కూడా ఒక్కొక్క కర్మ నుంచి కూడా మనం విడిపడిపోతూ ఉంటాం మాస్టర్స్. ఎందుకంటే అద్భుతమైన శక్తి స్వరూపులం మనము. మహాశక్తి, విశ్వ చైతన్య శక్తి, ఆదిశక్తి, స్త్రీ శక్తి, లలితా శక్తి అది ఎక్కడో లేదు, అంతటా ఉన్నది, నీలో కూడా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుంటావు. అలా తెలుసుకున్న నీవు సాధన పరిణామ క్రమంలో సాధన చేస్తూ అన్నిటినీ గుణాలు కావచ్చు, సత్వ, తము,
రజోగుణములు. ఆ ఏ గుణం అయితే మనకు ఉందో మరి ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చొని సరిచేసుకోవాలని మాస్టర్స్ని గాని జగన్మాతని గాని అడిగినప్పుడు మనకి వారు అనుగ్రహంతో ఆ శక్తి లభించి మనకి ఎన్నో అక్కడ అథరిక్ ప్యాచెస్ ఆ జన్మ జన్మల్లో నుంచి తెచ్చుకున్న సరికాని కర్మల వల్ల వచ్చిన ఎన్నో బ్లాక్స్ కానీ అలాంటివన్నీ కూడా ఈ విశ్వ చైతన్య శక్తి రంధ్రము గుండా మనలోనికి ప్రవేశించినప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ కూడా నాడీ మండలంలో బ్లాక్స్ రూపంలో ఏర్పడి ఉంటాయి. ఎప్పుడైతే ఈ విశ్వ చైతన్య శక్తి మనలోనికి ప్రవేశిస్తుందో అది చీపురుతో మన ఆ వాకిలిని లోపల గదుల్ని ఎలా చిరాగ్గా ఉంటే శుభ్రం చేసుకుంటామో మన లోపల సరికాని విషయాలు సరికాని ఆలోచనలు సరికాని భావనలు ఏవైతే ఉన్నాయో ఈ విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసం వలన నెమ్మది నెమ్మదిగా అన్నీ కూడా ఆ తగ్గిపోతూ ఉంటాయి. మనకి ఏది ఎంత మనం చేసేది చేస్తూ ఉంటే వచ్చేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అన్నట్టుగా ఎప్పుడైతే మనం ధ్యాన యోగ సాధన చేస్తామో యోగులకున్న లక్షణాలు ఒక్కొక్కటి పెరగడం మొదలవుతాయి. రాక్షసత్వం గాని అనుమానము, ఆందోళన, భయము, దుఃఖము, కోపము ఇలాంటివి కూడా మానవ మాత్రులం కదా మై డియర్ ఫ్రెండ్స్, వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా అంతర్ముఖమవుతామో విభేదము ఉండదు. నాకు ఇలాంటి తిండి పెట్టామనిగా ఇలాంటి దేని గురించి కూడా మనం సరికాని ఆలోచనలను చేయలేము. అది ఎందుచేత అంటే ఆ విశ్వ చైతన్య శక్తి యొక్క అద్భుతమైన దివ్య ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో మానవులకే ఉన్న ఈ మనస్సు విశ్వ మనస్సుతో ఎప్పుడైతే విలీనమవుతుందో అప్పుడు ఎంతో అద్భుతమైన ఆలోచనలు కావచ్చు, సరి అయిన భావనలు కావచ్చు, అందరినీ కూడా సమత్వంతో చూడటం కావచ్చు. ఎలా అయితే ఈ అన్ని చోట్ల ఉన్న భగవంతుడిని అంతటా ఉన్న భగవంతుడిని వీక్షించగలుగుతాము. నిజంగా ఎవరైనా తిట్టినా కూడా మనము అప్పటి నుంచి కూడా పెద్దగా పట్టించుకోకుండా ఇది నేను ఒకప్పుడు వీళ్ళకి ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు వచ్చింది అనే విషయాన్ని అద్భుతంగా తెలుసుకొని కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలుసుకొని దేనికి కూడా తెలుసుకోకుండా బాధపడకుండా చక్కగా ఎన్నో విషయాలను అర్థమయ్యేలా చేస్తుంది. మనలో మనతో మనం ఉంటే అవగతమైపోతూ ఉంటాయి ప్రతి విషయం. ఏంటి ఇన్ని మార్పుల మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఇన్ని మార్పులు ఎప్పుడు వచ్చాయి నాలో, ఎలా అని నిజంగా భూమాతకు గాని పంచభూతాలకు కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండటము, లేకపోతే ఆలోచన రహితంగా ఉండడం, దాని వల్ల మనం తప్పులు పడి అలా లాస్ చేసుకోవడం ఏమీ ఉండదు. అన్నిటినీ అర్థం చేసుకుంటూ అంతా కూడా సమత్వంతో వీక్షిస్తూ అన్నిటినీ ఏకత్వ భావనకి వచ్చి మనం ఎంతో అద్భుతమైన ఆ నడిచే దేవతా స్వరూపులుగా తయారవుతాము. ఎప్పుడు ఇంకా ఎలా ఈ విశ్వశక్తి విన్యాసము ఏ గ్రంథుల్ని విభేదించుకుంటూ ఎక్కడెక్కడికి చేరితే ఇంకా మనలోని మార్పులు ఏ విధంగా చూస్తాము అనే దాన్ని ఇంకా వివరించుకుందాం మాస్టర్స్. అందులో భాగంగా మనం చెప్పుకున్నాం కదా, ఈ మూలాధారానికి స్వాధిష్టానానికి మధ్య ఉన్న గ్రంథి బ్రహ్మ గ్రంథి. మూలాధారిక నిలయ బ్రహ్మ గ్రంథి వేదిని. ఆ మహాశక్తి, ఆ కుండలిని శక్తి
బ్రహ్మగ్రంథి వరకు చేరినప్పుడు, బ్రహ్మగ్రంథిని విభేదించినప్పుడు కొన్ని కోపాలు, దుఃఖములు కూడా నశించిపోతాయి అని చెప్పారు. ఇంకా ఎప్పుడైతే ఈ మణిపూరకానికి అనాహతానికి మధ్య ఉన్న విష్ణు గ్రంథి వరకు చేరి ఆ మహాశక్తి విష్ణు గ్రంథిని విభేదిస్తుందో అప్పుడు ఆ సృష్టి మూలాధారంలో సృష్టి శక్తి, అలాగే మణిపూరకం దగ్గరకు వచ్చేసరికి మనం భౌతికంగా మార్పులు, ఆధ్యాత్మికంగా కూడా మార్పులు తెలుస్తూ ఉంటాయి. ఆ విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసము అక్కడికి చేరినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, మనం మొదటిగా ఆరోగ్యంలో ఎలాంటివి ఏమి తిన్నా కూడా చక్కగా సరి అయిన ఆహారము తింటూ ఉంటాము. ఆహారము పట్ల పెద్దగా తిండి లేకపోతే ఇంకా ఉండలేము, ఈ నిద్ర లేకపోతే ఆగలేము అనేది ఉండదు. అవసరమైనంత ఆకలిసినప్పుడే మనం తింటూ ఉంటాము. ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. డైజెషన్ సిస్టమ్ ఎంతో బలంగా తయారవుతుంది, అరుగుతుంది. చాలా అద్భుతంగా ఆరోగ్యం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఇక్కడ ఏముంటాది అన్నప్పుడు మనకి ఈ నాభి చుట్టూ కూడా సరికాని ఎన్నో కర్మలను కూడా ఇక్కడ సంచిత కర్మలుగా పేరుకుపోయి ఉంటాయన్నమాట. ఈ నాభి చుట్టూ 101 నాడులు, నాడులతో చుట్టబడి ఉంటుంది నాభి ప్రదేశం అంతా. మణిపూరక చక్రము, ఆ మణిపూరక చక్రానికి అధిష్టాన దైవములు లక్ష్మీనారాయణుడు అంటాం కదా. అలా చుట్టబడి ఉన్న నరములలో ఒక్క నరము మాత్రము పైకి లేచి తల పైకెత్తి ఉంటుంది. మిగిలిన నరములు తల ఉంచుకునే మామూలుగానే ఉంటాయి, చుట్టుకోబడి ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అలా ఆ నరములో ఉంటుంది మనిషి యొక్క జీవనాడి, రసము రూపంలో ఉంటుంది. అది ఆ నరములో ఉంటుంది కాబట్టి మానవుణ్ణి నరుడు అంటారు. నరుడు అని అందుకే మానవుడికి పేరు వచ్చింది మాస్టర్స్. ఆ నరుడు అంటాము. ఆ నరములలో జీవరసము, జీవశక్తి ఉంది కాబట్టి మనల్ని నరుడు అంటారు. ఆ నరుడుగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఇంకా అద్భుతంగా జీవించవచ్చు అనేది ఈ సాధకుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. సమత్వంగా అందరినీ చూడటము, ఇంకా ఎన్నో విషయాలలో మార్పులు, ఇంకా ఎంతో పశువుల్లా ఉన్న ప్రవృత్తి కూడా అప్పటి వరకు పశువులాగే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ధ్యాన యోగ సాధన ద్వారా ఈ చక్రాల వరకు మన మహాశక్తి చేరుతుందో అప్పుడు ఇంకా ఎన్నో మార్పులు, ఇంకా మనం ఎందుకు వచ్చాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఈ విధంగా మన ప్రవర్తన ఉండకూడదు, మనం ప్రవర్తనలో మార్పు రావాలి అని అద్భుతంగా ఆ విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసాన్ని తెలుసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూడా మనం ధర్మబద్ధంగా జీవించడము, ఈ ధర్మబద్ధంగా జీవించడాన్ని మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఈ గ్రంథి ద్వారా ఈ గ్రంథి ఉపయోగించబడితే ఇలాంటి లాభాలు ఎన్నో కలుగుతాయి. అలా ఆ నరములో ఉన్న జీవుడిని నరుడు అంటారు. కాబట్టి నరుడు అని అనుకుంటున్నాం కదా. అలా ఈ నరుడికే నవరసములు ఉంటాయి. ఎన్ని రసములను, హాస్యరసము, భయానకము, బీభత్సము, లేకపోతే ఎన్ని కళలో నాట్యము, సంగీతము, ఇలా ఎన్నో కళలతో, కళాపోషణతో రసములు, రూపరస శబ్ద స్పర్శ రూపరసగంధములు అంటాం కదా. ఈ 5 కళలు కూడా మానవునికి ఈ మూలాధారంలోనే నిక్షిప్తమై ఉంటాయి. ఎప్పుడైతే వీటన్నిటిని మనం చూస్తూ ఉంటాము, ధ్యానంలో వీక్షిస్తూ ఉంటాము, మనకి అన్ని విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. ఓకే మాస్టర్స్, ఇంకా
మనకి ఈ విశ్వశక్తి యొక్క విన్యాసము ఇంకా ఏ విధంగా పైకి లేచినప్పుడు చెప్పుకున్నాం కదా. 2 గ్రంథుల గురించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరి ఆజ్ఞా చక్రానికి, విశుద్ధి చక్రానికి మధ్య ఉండే గ్రంథినే రుద్ర గ్రంథి అంటాము. ఎప్పుడైతే సాధనలో ఈ ఆదిశక్తి, మహాశక్తి, ఆ శ్రీమాత యొక్క శక్తి, ఆ మహాశూన్యము వరకు మనల్ని తీసుకుని వెళ్ళేదే శ్రీ మాత. శ్రీ అంటే మహాశూన్యము. ఆ మహాశూన్యము నిర్వికల్ప సమాధి స్థితినే మహాశూన్యము అంటారు, తుర్యాతీతము అంటారు. అనేక రకముల పేర్లతో అంటామన్నమాట. అక్కడ సమాధి స్థితి కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అలా ఆజ్ఞా చక్రాబ్జ నిలయ, శుక్లవర్ణ షడాన, విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ త్రిలోచన, ఇలా ఎన్నో మనం అక్కడ శ్రీమాత వైభవంలో చెప్పుకుంటూ ఉంటాం. శ్రీమాతకు బయట శ్రీమాత అంటే ఒక స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఏది కాని రూపం కాదు. మనకి ఒక అద్భుతమైన సృష్టి అంతా వ్యాపితమైపోయిన, మనలోను బయట అంత వ్యాపితమైపోయిన విశ్వ చైతన్య శక్తి శ్రీమాత వైభవం. ఎప్పుడైతే విశ్వ చైతన్య శక్తి మన బ్రహ్మగ్రంథిని కూడా, బ్రహ్మముడిని కూడా విప్పుతుందో అప్పుడు మనం అద్భుతమైన దివ్య దేవత స్వరూపులముగా వెలుగొందుతాము. అది ఎలాగా అంటే మాస్టర్స్ ఎంత అద్భుతంగానో అక్కడికి సాధన చేరేసరికి ఎలా ఉంటుంది మనిషి యొక్క పద్ధతి అంటే ఎన్నో శుభలక్షణాలను సంతరించుకుంటారు. వారి త్రిగుణాలు కావచ్చు, తజో అప్పటి వరకు ఉన్న తము రజో గుణాలను దాటి సత్వగుణాలను కూడా దాటి నిర్గుణులుగా తయారవుతారు. అలాగే వారికి పాపపుణ్యాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాల మీద ఆపేక్ష ఉండదు. ద్వంద్వాలను కూడా సమత్వంగా చూడగలుగుతారు. అలా వస్తుంది. ఇంకా కూడా కామ, క్రోధ, లోభం, మోహం, మదమాత్సర్యములు అనే అర్షడ్వర్గములను కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, ఎలా, ఏ విధంగా అండి అని చెప్తే గనక, మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ మహాశక్తి శ్రీ మాత యొక్క వైభవ శక్తి, విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసాన్ని అవగతం చేసుకుంటాము. ఆ శక్తి మనల్ని ఎంత అద్భుతంగా నడిపిస్తుంది అంటే, ఎంత అద్భుతంగా నడిపిస్తుందో మాటల్లో చెప్పడానికి అది వర్ణనాతీతము. ఎందుకంటే ఇలా చెప్తూనే ఉంటాము, ఇలా కూర్చుంటాము, కానీ మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాము, కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటాము. నా ఎవరో విషయం కాదు మాస్టర్స్, నా విషయాన్నే చెప్తున్నాను. ఇలా చెప్తూనే ఉన్నాను. జిమ్ 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 అంటూ తల్లో నుంచి ఆ మహాశక్తి బాడీ ఎంత తిరుగుతూ, ఎంతో అద్భుతంగా తెలియబడుతూ ఉంటుంది. అలా ఆ చాలా మంది ధ్యానంలో కూడా నేను ధ్యానం చేయిస్తూ ఉంటే నిర్వికల్ప సమాధి స్థితి వరకు వెళ్ళేమని చెప్పిన వాళ్ళని ఎంతో మందిని చూశాను. నిత్యం శ్రీ విద్యాలయంలో ఒక హాఫ్ అన్ అవర్ మంత్రం చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అద్భుతమైన స్థితికి వెళ్తున్నాము అని చెప్తున్నారు. దివ్య మార్గదర్శిని మైత్రేయ కుటుంబం అని జూమ్ సెషన్ లో 4 క్లాసులు నిర్వహిస్తూ అక్కడ చెప్తూ ఉన్నప్పుడు కూడా అందరూ అద్భుతమైన అనుభవాలను ఎలా చెప్పగలుగుతున్నారు అన్నప్పుడు, ఈ విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసము ఏం చెప్తారు మేడం అని అడిగినప్పుడు, ఏం చెప్పాలి, అసలు నేను ఏం చెప్తాను, నాకేం వచ్చని నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే, నేను కళ్ళు మూసుకుంటే నా అంతరాత్మ ఏది చెప్తుందో, ఆ క్షణానికి ఏది చెప్పిస్తుందో అదే చెప్తాను మేడం. శ్రీమాత వైభవం అని పెట్టుకోండి, లేకపోతే విశ్వ చైతన్యం యొక్క విన్యాసం అని పెట్టుకోండి, అది మీ ఇష్టం అని చెప్పాను. ఎందుకంటే దానిని అద్భుతంగా చెవి చూస్తూ, దాని యొక్క శక్తిని గ్రహిస్తూ, ఆ ఆనందంలో వాలలాడుతూ మనం
ఎన్ని మార్చుకోవచ్చు. ఒక్క గుణం మారాలంటే ఒక జన్మ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఎన్ని మార్పులను మనలోనే చూసుకుంటున్నాము. ఎన్ని అద్భుతంగా మన ఆరోగ్యం అయితే మొదటిగా లభిస్తుంది. ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చేసుకునే పనులు. ఇది ఉందా అని గాని, ఇది లేదు అని గాని, బాధ గాని, భయము గాని, దుఃఖము గాని, కోపము గాని ఇదేవండి మీరేమన్నా మానవాతీతులా అని అడగవచ్చు. కాదు మాస్టర్, మానవాతీతులం కాకపోయినా మానవులుగా జన్మించి కూడా చక్కగా ఈ శక్తిని గ్రహించి, ఈ శక్తిని పొందుతూ ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ మనం నడిచే దైవాలుగా, ఆనంద స్వరూపాలుగా చక్కగా మనలోని సరికాని విషయాలనన్నిటినీ కూడా తీసేసుకుంటూ మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఈ విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసము అద్భుతమైన శక్తి. అది మాత్రం నేను చెప్పగలను మాస్టర్స్. ఇలా అన్ని అందరికీ ఒకేసారి అయిపోవాలి అంటే అది సాధ్యం కాదు మాస్టర్స్. ఇది చెయ్యంగా అద్భుతమైన యోగులు చేసిన ధ్యా ధ్యానము, వారు అప్పుడు తపస్సు అన్నారు. ఇప్పుడు మనం ధ్యానము, మెడిటేషన్ ఎనిహౌ ఏ పేరు పెట్టుకున్నప్పటికీ ఈ అద్భుతమైన యోగ సామ్రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడే దీని యొక్క శక్తిని గ్రహించగలుగుతాము. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా యోగి భవ అర్జున, యోగివిక అర్జున అని ఎందుకు చెప్పారు? అలా ప్రయత్నించిన వారిలో వేల మంది సాధకులలో ఏ ఒక్కరో నన్ను చేరగలుగుతారు అని కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా అనేక మంది కూడా ఆ మనకి ఈ విషయాలను గురించి తెలియచేస్తూనే ఉన్నారు. ఏమి చేసినా కూడా పొందలేని సత్ప్రవర్తన, సరికాని ఎన్నో ఆసురీ గుణాలను తొలగించుకొని సత్ప్రవర్తన, మన ప్రవర్తనలో పరివర్తన కలిగించుకునే ఏకైక మార్గము ఈ ధ్యాన మార్గము. ఈ ధ్యాన మార్గంలో మనం ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ అంతర్ముఖమయ్యాము, ఆ విశ్వశక్తి యొక్క విన్యాసము మన అణువణువు కణము కూడా ప్రవేశించి నాడులు, నరాలు చైతన్యవంతంగా ఎంతో శుద్ధీకరించబడి చైతన్యవంతం కాబడి వెలుగుతో నిండుతాయి. కాంతి దేహదారులమవుతాము. లైట్ బాడీ అవుతుంది. ఎంతో శక్తివంతులం అవుతాము. ఇదంతా కూడా ఎక్కడ ఉంది అంటే మన చేతిలోనే ఉంది. అందుకే నేను చెప్తూ ఉంటాను, కరములే స్థితే గౌరీ, కరమధ్యే సరస్వతి, కరాగ్రే వసతే లక్ష్మి, ప్రభాతే కరదర్శనం. ప్రభాతే అంటే వెలుగు, అద్భుతమైన వెలుగు ధ్యానంలో మనలోకి ఉండటమే కాదు, ఆ వెలుగే ఆదిశక్తి, ఆ వెలుగే విశ్వ చైతన్య శక్తి, ఆ వెలుగే శ్రీమాత, ఆ మహాశూన్యం నుంచి వచ్చిన ఓంకారం అనే ఒక అద్భుతమైన శబ్దము నుంచి విస్ఫోటనం కావించబడి మహా వెలుగుతో కోటి సూర్య సమప్రభాసితమై సృష్టి అంతా ఏకకాలంలో సృష్టించబడి సృష్టి స్థితి లయ తిరోగదాన కర తత్వమే ఈ శ్రీమాత యొక్క వైభవము. అదే విశ్వ చైతన్య శక్తి. ఏ పేరైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఎన్నో దైవనామాలు పెట్టారు దానికే, ఎన్నో రూపాలను ఇచ్చారు దానికే, ఎన్నో స్తోత్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, రుక్కులు, ఉపనిషత్తులు, ఎన్నో 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 ఏమి చెప్పినా కూడా ఈ శక్తి యొక్క ఆ చైతన్య శక్తి యొక్క ఆ ఆ దాని స్వభావ స్వరూప ఆ దాని పూర్తి వైభవాన్ని తెలుసుకోవడమే అసలైన శ్రీమాత యొక్క వైభవాన్ని తెలుసుకోవడము. అదే విశ్వ చైతన్య శక్తి యొక్క విన్యాసము. ఓకే మాస్టర్స్, ఇప్పటి వరకు అమ్మ ఏదైతే కళ్ళ మూసుకొని చెప్తూ ఉంటే కళ్ళు తెరుపులు పడట్లేదు, తెరుపుదాము అంటే, కానీ అద్భుతంగా ఇలా దిగుతూ ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మీరు ఎలాంటి అనుభూతి చెందారో ధ్యానంలో పావు గంటలో 10 నిమిషాల్లో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్తూ అలా తేలిపోతుంది అనమాట బాడీ గాలిలో. అంత ఆనందిస్తున్నాను. ఓం
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం అసతు మా సద్గమయ తమసు మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. విశ్వస్య కళ్యాణమస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, ధనలక్ష్మి గారికి, రామలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.